నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. జగన్ ఒత్తిడికి గురవుతున్నారు. ఏపీలో ఘోర పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. భవిష్యత్ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. కానీ ఎలా ముందుకు వెళ్లాలో ఆయనకు తెలియడం లేదు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు ఉంది పరిస్థితి. ఇక ఇప్పటి వరకు బీజేపీకి ఫేవర్గా ఉండేవారు. బీజేపీ సైతం ఫేవర్ చేసేది. కానీ ఇప్పుడు తాను ఆసక్తి చూపుతున్నా బీజేపీ పట్టించుకునే స్థితిలో లేదు. మధ్యలో ఇప్పుడు చంద్రబాబు వచ్చారు. పవన్ స్ట్రాంగ్ అయ్యారు. ఇద్దరు ఇప్పుడు బీజేపీకి అవసరం. అందుకే జగన్ సైతం పరిస్థితిని అర్థం చేసుకుని దూరం జరిగారు. అయితే ఏకంగా ఢిల్లీలో ధర్నా చేపట్టి ఇరుక్కుపోయారు. ఇక ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందన్న విషయాన్ని జగన్ మర్చిపోయారు. ఏకంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విధానాలపై పోరాడేందుకు ఢిల్లీని వేదికగా చేసుకున్నారు. అయితే ఢిల్లీ ధర్నాతో వైసీపీ ఇరుక్కుపోయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. జగన్ పరిస్థితి చూస్తుంటే బీజేపీ దగ్గరకు వెళ్ళలేరు, అలాగని కాంగ్రెస్ కూటమికి దూరంగా జరగలేరు. ఇక బీజేపీ దగ్గరకు వెళ్తే కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమి పార్టీలు నమ్మవు. తాను కష్టాల్లో ఉన్నానని తనకు మద్దతు ఇవ్వాలని కోరిన వెంటనే ఇండియా కూటమి పార్టీలు వచ్చి సంఘీభావం తెలిపాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అనుమతి లేనిదే ఏ రాజకీయ పక్షాలు జగన్ కు ఖచ్చితంగా టచ్లోకి రావు. కాంగ్రెస్ పార్టీ ఎలా ఆలోచిస్తుంది తెలియదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ మాత్రం ఇండియా కూటమి వద్ద ఉండడం గ్యారంటీ. ఇక బీజేపీ పెద్దలు ఆగ్రహించడం కూడా ఖాయం. ఇక ఢిల్లీలో ధర్నా తర్వాత రాజకీయ పరిస్థితులు సమూలంగా మారాయి. గత 5 ఏళ్లుగా బీజేపీతో కొనసాగిన అనుబంధం తెగదింపులు చేసుకున్నట్లయింది. కొత్త శత్రువు రూపంలో బీజేపీ మారింది. బీజేపీ ప్రత్యర్థులతో జగన్ చేతులు కలిపి కేంద్ర పెద్దలకు శత్రువయ్యారు. మున్ముందు దాని ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది. కేసుల రూపంలోనో మరే రూపంలోనో జగన్ను వెంటాడుతుంది. అయితే కాంగ్రెస్ వ్యూహం ఏంటన్నది మాత్రం తెలియడం లేదు. ఇక జగన్ను నిర్వీర్యం చేయడానిక, లేకుంటే అదే జగన్ ద్వారా కాంగ్రెస్ ని బలోపేతం చేసుకోవడానిక అన్నది తెలియాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ కు ఉమ్మడి రాష్ట్రంలో జగన్ చేసినంత ద్రోహం ఎవ్వరూ చేయలేరు. కాంగ్రెస్ ఇచ్చిన పదవులతోనే విపరీతంగా సంపాదించి రాజకీయాల్లో బలమైన శక్తిగా మారారు. కాంగ్రెస్ బలాన్ని బలవంతంగా లాక్కున్నారు. అటువంటి జగన్ను రాజకీయంగా దగ్గర చేసుకోవాలన్న కాంగ్రెస్ ఉద్దేశం వెనుక చాలా రకాల వ్యూహాలు ఉంటాయి. ఇక ప్రస్తుతం ఎన్డీఏలో చంద్రబాబు కీలక భాగస్వామి. టీడీపీ మద్దతుతోనే 3వ సారి ఎన్డీఏ అధికారంలోకి రాగలిగింది. అందుకే చంద్రబాబు సూచన మేరకు ఎన్డీఏ జగన్ విషయంలో పట్టు బిగించడం ఖాయం. ఇక జగన్ రాజకీయ భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకం చేయడానికి కావాల్సిన ఆయుధాలన్నీ ఎన్డీఏ వద్ద ఉన్నాయి. తప్పకుండా తనను ఇబ్బంది పెడతారని జగన్ కు తెలుసు. ఆ అంచనాతోనే జాతీయ స్థాయిలో వేధింపులని ప్రచారం చేసుకోవడానికి కొన్ని పార్టీల మద్దతు అనివార్యం. ఇక రాజ్యసభలో బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లుకు వైసీపీ మద్దతు తెలిపితే మాత్రం జగన్ క్యారెక్టర్ బ్యాడ్ అంటూ ముద్రపడే అవకాశం ఉంది. ఇక జాతీయ స్థాయిలో పట్టించుకునే పార్టీలు కూడా ఉండవు. అందుకే ఇప్పుడు జగన్ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిణామం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.